మూషిక, ఒక ఏనుగును ఫ్రిడ్జ్లో ఎలా పెడతావు? ఏనుగును ఫ్రిడ్జ్లో పెట్టాలా? ఎలా? మీరే చెప్పండి స్వామి. ఏముంది మూషిక, ముందు ఫ్రిడ్జ్ డోర్ తీయాలి, ఏనుగును అందులో పెట్టాలి, డోర్ వేసేయాలి, అంతే. ఓహో, ఇంతేనా? ఇప్పుడు చెప్పు, ఒక గుర్రాన్ని ఫ్రిడ్జ్లో ఎలా పెడతావు? ఫ్రిడ్జ్ డోర్ తీయాలి, అందులో గుర్రాన్ని పెట్టాలి, డోర్ వేసేయాలి, అంతే. లేదు మూషిక, ముందు పెట్టిన ఏనుగు అందులోనే ఉందిగా, ముందు ఆ ఏనుగును బయటికి తీయాలి, అప్పుడు ఈ గుర్రాన్ని పెట్టి ఫ్రిడ్జ్ డోర్ వేయాలి. స్వామి, మీరు నేను ఏది చెప్పినా ఒక పట్టాన నమ్మరు కదా. మూషిక, నీకు మరొక ప్రశ్న. అడగండి స్వామి, నేను ఏదైనా చిటికెలో చెప్పేయగలను. 1 కిలో ఇనుము బరువు ఉంటుందా, లేక 1 కిలో ఉప్పు బరువు ఉంటుందా? కిలో ఇనుము బరువు ఉంటుందా, లేక ఉప్పు బరువు ఉంటుందా? ఎందులో ఆలోచించడానికి ఏముంది స్వామి? కిలో ఇనుమే బరువు ఉంటుంది, ఎందుకంటే అది ఇనుము కదా. మూషిక, నువ్వు మళ్ళీ పప్పులో కాలేశావు. నేను 2 కిలో అని చెప్పాను కదా, 2 ఒకటే బరువు కలిగి ఉంటాయి. స్వామి, నన్ను మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ చేశారు. మూషిక, నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, దీనికి సమాధానం చెప్పగలవేమో చూస్తాను. అడగండి స్వామి. ఒకరోజు కాకుల గుంపు ఆకాశంలో ఎగురుతూ ఉంది. అలా ఎగురుతూ ఎగురుతూ ఒక దగ్గర అవి వాలాలనుకున్నాయి. అక్కడ గాంధీ నెహ్రూల విగ్రహం ఉంది. కాకులన్నీ నెహ్రూ విగ్రహం పైన వాలాయి. మరి గాంధీ గారి విగ్రహం పైన ఎందుకు వాలలేదు? ఎందుకు వాలలేదబ్బా? గాంధీ గారి తల మీద వాలితే నునుపుగా ఉంటుంది, జారిపోతుందని భయపడి వాలలేదు. మూషిక, మళ్ళీ పప్పులో కాలేశావు. ఎందుకు వాలలేదంటే గాంధీ గారి చేతిలో కర్ర ఉంది కాబట్టి. స్వామి, మీ లీలలు అనంతం. నేను ఏది చెప్పినా మీరు ఒప్పుకోరు కదా. మూషిక, నీకు మరో ప్రశ్న. కొన్ని నెలల్లో 31 రోజులు ఉంటాయి, కొన్ని నెలల్లో 30 రోజులు ఉంటాయి. మరి 28 రోజులు ఎన్ని నెలల్లో ఉంటాయో చెప్పగలవా? స్వామి, కొన్ని నెలల్లో 31 రోజులు, కొన్ని నెలల్లో 30 రోజులు, 28 రోజులు ఎన్ని నెలల్లో ఉంటాయంటున్నారు, అంతే కదా? ఒక్క ఫిబ్రవరి నెలలో మాత్రమే ఉంటాయి స్వామి. మూషిక, మళ్ళీ పప్పులో కాలేశావు. 28 రోజులు ప్రతి నెలలో ఉంటాయి సుమా, అది నువ్వు గమనించాలి. అంటే 12 నెలల్లోనూ 28 రోజులు ఉంటాయన్నమాట. మూషిక, నిన్ను మరొక ప్రశ్న అడుగుతాను, చెప్పగలవా? స్వామి, ఇంకెందుకు లేటు, అడగండి. అది అమావాస్య రోజు. నల్లటి రోడ్డు పైన నల్ల బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి కళ్ళకు నల్లద్దాలు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎదురుగా నల్లని కారు, కానీ లైట్స్ లేవు ఆ కార్కి, అలాగే ఫాస్ట్గా వచ్చేస్తుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆ మనిషిని ఢీ కొట్టకుండా పక్క నుండి వెళ్ళిపోయింది. ఎలా సాధ్యపడింది? స్వామి, నల్లటి రోడ్డు, నల్లటి బట్టలు వేసుకున్న మనిషి, నల్లటి కళ్ళద్దాలు, నల్లటి కారు వచ్చి అతన్ని ఢీ కొట్టకుండా వెళ్ళిపోయింది. ఆ కార్కి కనీసం లైట్స్ కూడా లేవు. ఎలా అబ్బా? స్వామి, ఇది నాకు తట్టడం లేదు, మీరే చెప్పండి. మూషిక, అది అమావాస్య రోజు అన్నాను, కానీ రాత్రి అనలేదుగా. అది ఉదయం పూట కాబట్టి కారుకి లైట్లు వేయకపోయినా అందరూ స్పష్టంగా కనిపిస్తారు. మూషిక, జాగ్రత్తగా విను. ఒక ఊరిలో చిన్నపిల్లలు చదువుకునే స్కూలు ఉంది, పక్కనే పెద్దవాళ్ళు ఉండే హాస్టల్ ఉంది. రెండింటికి ఒకరోజు మంటలు అంటుకున్నాయి. ముందుగా అంబులెన్సు ఎవరి మంటలు ఆర్పుతుంది? స్కూలుకు అంటుకున్న మంటలనా, హాస్టల్కి అంటుకున్న మంటలనా? స్వామి, ఒకవైపు చిన్నపిల్లలున్న స్కూళ్ళు, మరోవైపు పెద్దవాళ్ళున్న హాస్టల్. స్వామి, ఖచ్చితంగా ఆ అంబులెన్సు చిన్నపిల్లలున్న స్కూలు మంటలనే ఆర్పుతుంది. మూషిక, నువ్వు మళ్ళీ పప్పులో కాలేశావు. అసలు అంబులెన్స్ మంటలు ఆర్పదు కదా, మంటలు ఆర్పేది ఫైర్ ఇంజన్. నిన్నొక ప్రశ్న అడుగుతాను, చెప్పగలవేమో చూస్తా. అడగండి స్వామి. మూషిక, చైనా దూరమా, చందమామ దూరమా? స్వామి, ఇంతేనా? చైనానే దూరం స్వామి. అదేలాగా? స్వామి, చందమామ కనిపిస్తుంది కానీ చైనా కనిపించదు కదా, అందుకే చైనానే దూరం, చందమామ మనకు దగ్గరగా ఉంటుంది. మూషిక, ఎన్ని తెలివితేటలు నేర్చావు. మూషిక, నీకు చిన్న లెక్కల ప్రశ్న వేస్తాను, చెప్పగలవేమో చూస్తాను. స్వామి, నేను లెక్కల్లో ఫస్ట్, అడగండి చూద్దాం. మూషిక, 5 గుడ్లను ఉడికించడానికి 10 నిమిషాలు అయితే 10 గుడ్లను ఉడికించడానికి ఎంత సమయం పడుతుంది? ఓస్, ఇంతేనా స్వామి? 5 గుడ్లకు 10 నిమిషాలు అయితే 10 గుడ్లకు 20 నిమిషాలు అవుతుంది, అంతే. మూషిక, మళ్ళీ పప్పులో కాలేశావు. 5 గుడ్లకు 10 నిమిషాలు అయితే 10 గుడ్లకు కూడా 10 నిమిషాలే అవుతుంది, ఎందుకంటే
5 గుడ్లను సపరేట్గా ఉడికించలేము మూషిక, అందుకే అన్నీ ఒకేసారి ఉడికిస్తాం. కాబట్టి 10 నిమిషాలే పడుతుంది. స్వామి, మీ తెలివి అమోఘం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.